హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ అందరికీ ఇష్టమైన కొబ్బరి లడ్డూలు. ఈ లడ్డూలు చాలా ఈజీగా సింపుల్గా నిమిషాల్లో రెడీ అయిపోతాయి. సో దీనికోసం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో ఇప్పుడు నేను మీకు ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి రెసిపీ స్టార్ట్ చేస్తాం. సో దీనికోసం నేను 2 కప్పులు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. పచ్చి కొబ్బరిని బాగా తురిమి ఇలా 2 కప్పులు తీసుకోవాలి. సో దీని తర్వాత ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులో 1.25 కప్పు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కర్బూజా గింజలు వేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైన మీకు అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో కొలతలు అయితే అన్నీ ఒకటేలాగా సేమ్గా ఉండాలి. సో ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మీడియం హీట్ మీద బాగా రోస్ట్ చేసుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకూడదు. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. సో చూడండి, మన డ్రై ఫ్రూట్స్ అయితే ఇక్కడ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు నేను వీటిని ఒక బౌల్లో తీసుకుంటున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ నేను బౌల్లో తీసేంత వరకు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో 1/4 కప్ ఘీ యాడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను 2 కప్పులు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకున్నాను. ఈ పచ్చి కొబ్బరి తురుమును 2 నిమిషాల వరకు లో మీడియం హీట్ మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు చాలా ఫ్రెష్ అరోమాటిక్ సువాసన వస్తుంది. సో ఇలా సువాసన వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మేము 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. సో ఇలా బెల్లం తురుము వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే కొద్ది నిమిషాల్లోనే మన బెల్లము కరగడం స్టార్ట్ అవుతుంది. సో చూడండి, బెల్లం కరుగుతూ ఉంది. అలాగే బెల్లం కరిగిన తర్వాత కొంచెం స్లైట్గా దీన్ని మ్యాష్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా ఒక 2 మినిట్స్ వరకు వండుకుంటే ఈ బెల్లం అంతా కరిగి కొబ్బరి తురుము అంతా బాగా కలిసిపోయేటట్లు మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి. సో చాలా ఈజీ ప్రాసెస్ కదండి. బెల్లం కరిగించాల్సిన అవసరం లేదు, పాకం అవసరం లేదు. చాలా ఈజీగా ఇలా బెల్లం వేసుకొని కలుపుకుంటే ఇదంతా బాగా మెల్ట్ అయ్యి దీనిలో బాగా కలిసిపోతుంది. సో చూడండి, ఇప్పుడైతే కొబ్బరి తురుము బెల్లం బాగా మిక్స్ అయిపోయింది. అలాగే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇందులో రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో 2 స్పూన్స్ గసగసాలను కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో నేను మిక్స్ చేసేసాను. సో ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా బాగా కలిసేంత వరకు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ వరకు దీన్ని అలాగే పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఒకసారి ఇలా మొత్తం ఒకసారి అంతా కలుపుకుంటున్నాను. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇలా వీటిని, ఇది కొంచెం వేడిగా ఉంది, సో మీరు కేర్ఫుల్గా చేయండి. సో ఇలా నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవడం అంతే. చాలా ఈజీ కదండి. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఎవరైనా సరే దీన్ని బాగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ఈ లడ్డూలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ లడ్డూలు టేస్ట్తో పాటు హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇవి చాలా రుచికరంగా, సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు నా వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకో రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.